హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్తో అంతకుముందు లోకల్ మూవీస్ చేసుకున్నట్టుగా ఉంటున్నా, కానీ యష్ కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దాని తర్వాత కేజీఎఫ్ 2తో మరి ఇంకా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసి ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది కన్నడ ఇండస్ట్రీలో. అలాగే ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు. ఇది డ్రగ్ పెట్లర్ అంటే మామూలుగా డ్రగ్ మాఫియాలకు సంబంధించిన బేసిక్ స్టోరీ లైన్ ఉంటుంది. అంటే ఏ విధంగా ఇప్పుడు పుష్ప మూవీలు తీసుకుంటే ఏ విధంగా ఒక చిన్న కూలివాడు ఏ విధంగా పెద్ద ఒక కింగ్డమ్కి కింగ్ అయ్యాడో, అదేవిధంగా డ్రగ్స్ దునియాలోకి వెళ్ళి ఏ విధంగా ఒక వ్యక్తి అక్కడ సప్లయర్గా ఉన్న అతను ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఒక డాన్ అయ్యాడు, ఒక కింగ్ ప్లేస్లోకి వెళ్ళాడు, అక్కడ ఏ విధంగా కంటిన్యూ చేశాడు, తర్వాత అసలు అతనికి ఏమైంది, అంతవరకు చేరడానికి ఏం జరిగింది, క్రూరత్వంగా ఎంత క్రూరంగా చేశాడు, పనులు చేశాడు, ఎంతమందిని శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, ఎంతమందిని చంపాడు, దాని తర్వాత తన ఫ్యామిలీ లైఫ్కి ఎంత పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే దీంట్లో యష్ డబల్ రోల్ అని చెప్తున్నారు. ఒకటి ఫాదర్ వచ్చేసి రుయా, ఇంకొకటి సన్ క్యారెక్టర్ వచ్చేసి రూమి. ఈ 2 క్యారెక్టర్లు ఉండబోతుందని క్లారిటీగా చెప్పేశారు అనౌన్స్మెంట్లోనే. కాకపోతే ఇది మార్చి 19వ తేదీన ఈద్ సందర్భంగా, అలాగే సౌత్ సైడ్ వచ్చేసి ఉగాది, ఈ పక్క నార్త్ సైడ్లో వచ్చేసి మనకు గుడి పడవ ఇట్లాంటి పండుగలన్నీ అన్నీ ఒకేసారి కనపడుతున్నాయి. కాబట్టి అన్ని సెలవులన్నీ బాగా క్యాష్ చేసుకోవడానికి వస్తుంది. హిందీలో ఈ మూవీకి కాంపిటీషన్గా ధురంధర్ 2 అనే మూవీ రాబోతుంది. కానీ అది కూడా నిన్న ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అవుతుందేమో అని జస్ట్ ఒక అనుమానాలు ఉన్నాయి. ఇంకా తెలుగులో వచ్చేసి డకైటీ మామూలుగా అడవిశేషు, మృణాల్ ఠాకూర్, ఇప్పుడు శృతి హాసన్ రాజా చేయాల్సిన క్యారెక్టర్ని మృణాల్ ఠాకూర్ చేస్తుంది. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఇదే విధంగా ఒక గ్యాంగ్స్టర్గా వెళ్ళి ఏ విధంగా అంటే వైలెన్స్ ఎక్కువ చూపిస్తున్నారు. కేజీఎఫ్తోనే ఒక రేంజ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దానిని మించిన వైలెన్స్గా ఉంటుంది. ఈ మూవీని చేసిన డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇంతకుముందు 90sలో హీరోయిన్గా మోహన్లాల్తో, మమ్ముటితో వీళ్ళందరితో హీరోయిన్స్గా చేసిన తర్వాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్తో పేరు తెచ్చుకొని 2019లో మంచి ఒక మూవీ చేసిన తర్వాత ఈ మూవీతోనే పెద్ద భారీ కాస్ట్తో దగ్గరగా 400 నుంచి 500 పైకోట్లు బడ్జెటే పెట్టి ఈ మూవీ తీస్తున్నారు. కాస్టింగ్ వచ్చేసి యష్, నయనతార, కియారి అడ్వాణి, హిమా కురేషి, తారా సుతాయిరా, రుక్మిణి వసంత, తోవిన్ థోమస్, అలాగే అక్షయ్ ఓబరాయ్, డెరల్ దే సిల్వా, సుదేవ్ నాయర్, కాయల్ పాల్, అలాగే సుజిత్ గోపినాథ్, అమిత్ తివారీ, బ్యాండిట్ గ్యారెట్, తారిణి ధరణి, చాలా క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. దీనికి మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్గా రవి బసూర్ పనిచేస్తున్నాడు. నిన్న వచ్చిన ట్రైలర్లో కానీ ఆ లుక్స్ కానీ ఆ వైలెంట్ ప్రజెంటేషన్ కానీ చాలా ఎక్కువ బ్లడ్ పాత్గా ఉంటుంది. ఏ విధంగా అసలు స్టోరీ ఎలా ఉంటుంఅనేది గెస్ చేయడమే కష్టం. ఒక హీరో డ్రగ్ మాఫియాకి సంబంధించేసి యంగ్ వర్షన్లో స్టార్ట్ అయ్యి ఏ విధంగా తన వయసు పెరిగే తలకి తను ఒక కింగ్ అయ్యాడు. దాని తర్వాత తన ఫ్యామిలీకి ఏమన్నా ఆపదలు వచ్చిన తర్వాత, తను చనిపోయాడనో లేకంటే తను చంపేశారనో తెలియకో ఏదో జరిగిన తర్వాత తన కొడుకు రావడం, దాని తర్వాత ఆ సిండికేట్ని మొత్తం అంతం చేయడం, లేదంటే మళ్ళీ రూపొందించడం, ఎలా జరిగింది ఏం కథ అనేది మెయిన్ థీమ్గా ఉండబోతుంది. మార్చి 19వ తేదీన మొత్తం అంతా ఆల్ లాంగ్వేజెస్ 5 లాంగ్వేజ్లలో మూవీ రిలీజ్ కాబోతుంది. చూద్దాం ఇది తెలుగులో ఎంతవరకు భారీ సక్సెస్ కాబోతుందో ఏమో అని. ఎందుకంటే రాకింగ్ స్టార్ యష్ ఇంకా కేజీఎఫ్ 3 కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఈ మూవీ అయితే మటుకు భారీగా వైలెన్స్ ఎక్కువ ఉంది. అలాగే హీరోయిన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎలా ఉందో ఇంకొక చూద్దాం.